స్నేహితులారా, మీరు మళ్ళీ 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 ఒకేలాంటి సంఖ్యలు చూస్తున్నారా? ఉదాహరణకు 1 1 1 1, 2 2 2 2, 3 3 3, 4 4 4, 5 5 5. అయితే ఇది కేవలం సంజోగం కాదు. మీకు అనిపిస్తున్నది బొత్తిగా సరైనదే. ఎందుకంటే ఈ సంఖ్యలు అలౌకిక సంకేతాలు. బ్రహ్మాండం కేవలం ఎంచుకున్న వాళ్లకే పంపే సంకేతాలు. ప్రశ్న ఏమిటంటే, ఈ సంకేతాలు ఎవరి కోసం? మీలో లోపల ఏదో మార్పు అనుభవమవుతోందా? మీ జీవిత మార్గం మారిపోతోందని అనిపిస్తోందా? కానీ ఎలాగో అర్థం కావడం లేదా? ఇటీవల మీతో ఏదో అలాంటి జరిగి మిమ్మల్ని లోపలి వరకు కదిలించిందా? అయితే జాగ్రత్తగా వినండి. బ్రహ్మాండం మిమ్మల్నే ఎంచుకుంది. ఈ సంఖ్యాత్మక సంకేతాలు, ఏంజెల్ నంబర్స్, అదే దాని నిర్ధారణ. ఈ సంఖ్యల అర్థమేమిటి? ప్రతి సంఖ్య ఒక శక్తి, ఒక వైబ్రేషన్, మీ ఆత్మకు ఒక సందేశం. 1 1 1 లేదా 11 11 మళ్ళీ మళ్ళీ కనిపిస్తే ఏమంటుంది? మీరు బ్రహ్మాండం చెబుతోంది మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. మీరు ఏమి ఆలోచిస్తారో అదే జరుగుతుంది. ఇది సంకేతం. మీ ఉద్దేశ్యాలు, మీ ప్రార్థనలు ఇప్పుడు వినబడుతున్నాయి. యూనివర్స్ మీ శక్తిని పెంచుతోంది. ఇది జాగ్రత్తగా ఉండే సమయం. ఎందుకంటే మీ మాటలు కూడా భవిష్యత్తును మార్చగలవు. 2 2 2 ఎందుకు కనిపిస్తోంది? 2 2 2 కనిపించడం అర్థం ఓర్పు ఉంచండి, మీది అయినది మార్గంలో ఉంది. మీరు బహుశా అల్లరిగా ఉంటారు, కానీ బ్రహ్మాండం చెప్తోంది ఏదైనా సంబంధం, ఉద్యోగం లేదా నిర్ణయం గురించి గందరగోళంలో ఉంటే సరైన మార్గం స్వయంగా మీ ముందుకొస్తుంది. 3 3 3 ఏముంటోంది మీకు? 3 3 3 కనిపించడం చాలా శక్తివంతమైన దైవిక సంకేతం. మీ చుట్టూ దైవిక శక్తి ఉంది. మీ ఆత్మ రక్షణలో ఉంది. మీరు ఒంటరిగా లేరు. మీతో ఆధ్యాత్మిక మార్గదర్శకులున్నారు. ప్రతి చీకటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి సిద్ధంగా. ఈ సంఖ్య కనిపించిన తర్వాత కేవలం తమపై నమ్మకం ఉంచండి. 4 4 4 ఎందుకు వస్తోంది? 4 4 4 అర్థం మీ ఆధారం బలపడుతోంది. మీరు ఏమి నిర్మిస్తున్నారో అది స్థిరమైనది. మీ జీవితంలో వస్తున్న మార్పులు ఏదో పెద్ద స్థిరమైన నిర్మాణం చేస్తున్నాయి. మీ జీవితం ఇక యాదృచ్ఛికం కాదు. బ్రహ్మాండం మీ కాళ్ల కింద భూమిని బలపరుస్తోంది. 5 5 5 మళ్ళీ మళ్ళీ కనిపిస్తే అర్థం చేసుకోండి, జీవితం ఇప్పుడు మారబోతోంది. అది కూడా చాలా వేగంగా. ఈ సంఖ్య మార్పు, రీసెట్, పరిణామాన్ని ప్రతీక. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగంది ప్రవేశించబోతోంది. ఈ సంఖ్య బ్రహ్మాండం హెచ్చరిక కూడా. ఎగరడం ఇప్పుడు మొదలవుతోంది. ఈ సంఖ్యలు ఎందుకు కనిపిస్తాయి? ఈ సంఖ్యలు తప్పుగా రావు. ఇవి మీరు మేల్కొంటున్నారని ప్రతీకలు. మీ ఆత్మ ఇక ముందులా లేదు. బ్రహ్మాండం మిమ్మల్ని కొత్త దశలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. మరి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అదే నిర్ధారణ. మీ లోని తలుపు ఇప్పుడు తెరుచుకుంది. యూనివర్స్ ఏమి కోరుకుంటోంది? యూనివర్స్ మీ ఆలోచనలు శుభ్రం చేయమని, మీ భయాలు వదిలేయమని, ఆత్మ గొంతుకు వినమని, మరి మీ ఆత్మ ఆకర్షించే మార్గాలకు నడవమని కోరుకుంటుంది. అది భయంగా అనిపించినా అక్కడే మీ భాగ్యం దాగి ఉంది. ఏ సంఖ్య కనిపించినా ఆగండి, అనుభవించండి. ఆ సమయంలో మీరు ఏమి ఆలోచిస్తున్నారో రాయండి. మీలోని శక్తిపై దృష్టి పెట్టండి. యూనివర్స్తో మాట్లాడండి. ఇది నీ సందేశమైతే నేను వింటున్నాను అని. ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు చాలా భరించారు, చాలా కోల్పోయారు, నిశ్శబ్దంగా చాలా సహనం చేశారు. ఇప్పుడు ఆ సమయం. బ్రహ్మాండం చెబుతోంది ఇక నేనే మీ జీవితంలో జోక్యం చేసుకుంటాను అని. మరి ఈ సంఖ్యలు, ఈ వీడియో, ఈ మాటలు అన్నీ ఆ దైవిక జోక్యం భాగమే. మీరు నిజంగా ఈ సంఖ్యలు చూస్తున్నారు, ఈ సందేశం మీకోసమే అని అనుభవిస్తున్నారా? అయితే కామెంట్లో రాయండి, యూనివర్స్, ఐ రిసీవ్ యువర్ మెసేజ్, లేదా నేను సిద్ధంగా ఉన్నాను, నా సమయం వచ్చేసింది అని. మరి ఈ వీడియోను సేవ్ చేసుకోండి. ఎందుకంటే అద్భుతం జరిగినప్పుడు ఈ క్షణాన్ని గుర్తు చేసుకుంటారు. బ్రహ్మాండం కేవలం లోపల సిద్ధమైన వాళ్ళనే పిలుస్తుంది. మీకు మళ్ళీ మళ్ళీ ఈ సంఖ్యలు కనిపిస్తున్నాయంటే మీరు ప్రత్యేకులు, మీరు ఎంచుకున్నవారు. ఇది మీ కళ్ల ముందు ఈ క్షణం గుండెలోకి దూరైన దైవిక అలౌకిక సందేశం. మా ప్రియమైన వారా, ఇది కేవలం సంజోగం కాదు, ఇది నా సంకల్పం, నా ఇచ్ఛ. మీ వరకు ఈ సందేశం ఇప్పుడే చేరాలని. యూనివర్స్ మీతో మాట్లాడుతోంది. మీ పూర్వీకులు భూమిపైకి వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. 3 రోజులుగా వారు మీకు నిరంతరం సంకేతాలు పంపుతున్నారు. వాటిని గ్రహించండి, వినండి. వారికి ఏదో చెప్పాలనుంది. కొన్ని మాటలు పూర్తి కాలేదు. ఏదో ఇవ్వాలనుంది. మీ బాధలు, మీ ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి. మీరు మీ జీవితంలో వచ్చే సంతోషాలను పరమాత్మతో ముడిపెడతారు. అదే మీ మాటలు పరమేశ్వరుడికి ఇష్టం. అదే మీ బలం. మీ కలలు సాకారమవుతాయి. మీరు మోసపోరు. మీతో ఏమీ మోసం జరగదు. ఇక మీతో ఏమీ చెడు జరగదు. సంతోషాలు మీ వైపు ఆకర్షితమవుతున్నాయి. మీ జీవితం వేగంగా ముందుకు సాగుతోంది. మీరు మీ జీవితాన్ని సరిగ్గా చూస్తున్నారు. మీ పుణ్యకర్మల ఫలితం ఇప్పుడు మీకు వచ్చేస్తోంది.
విజయాలు విజయాలు మీరు ప్రతిరోజు సాధిస్తున్నారు. చాలా ఏమి మీకు రాబోతోంది. తదుపరి 6 గంటల్లోపు మీకొక శుభవార్త వినిపిస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మా ప్రియమైన వారా, మీపై సంతోషాల వాన, అద్భుతమైన అలౌకిక చిరస్థాయిలు జరుగుతాయి. ఈ సందేశాన్ని పూర్తిగా విని చూడకముందే మీకొక భారీ మంచి వార్త చేరబోతోంది. మీ జీవితం 3 రోజుల్లోపు మారిపోతుంది. మీ భాగ్యం మేల్కొంటుంది. సూర్యోదయంలా చుట్టూ అంధకారం తొలగి ప్రకాశం వ్యాపిస్తుంది. అలానే మీ జీవితంలోని అన్ని సవాళ్లు, అడ్డంకులు సంతోషాల్లోకి మారుతాయి. మీరు ఊహించని సంతోషాలు మీ జీవితంలో కనిపిస్తాయి. సవాళ్లు ముగిసిపోతాయి. ముందుకు సాగే ఉత్సాహం మేల్కొంటుంది. చాలా ఏమి మీకుంది. మీరు ఊహించింది వాటిని ఒక అపరిచితుడితో అకస్మాత్తుగా కలిసి వెళ్ళాలి. ఒక దైవిక శక్తి మీతో చేరుతుంది. మీకు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. చూడండి మా ప్రియమైన వారా, ఇబ్బందులు ఎలా ముగుస్తున్నాయి, సమస్యలు ఎలా తీరుతున్నాయి. మీ జీవితం విస్తరిస్తోంది. ఇప్పుడు మీపై సుఖాల వాన పడుతుంది. ఆ ఘడియ మీరు చూశారు. ఎవ్వరూ సహాయం చేయలేదు. మీ మార్గంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా మీ జీవనశైలిలో మార్పు జరగలేదు. మీరు అన్నీ సరిచేసుకున్నారు. ఇప్పుడు పరమాత్మ సరిచేస్తున్నాడు మీ జీవితాన్ని. మీరు ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మీ గురించే శుభ ప్రణాళికలు రచిస్తున్నారు. మీ జీవితంలో 2 స్త్రీలున్నారు. వారు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీ జీవితం అస్థిరమవుతోంది. కానీ మీ సౌభాగ్యం పెరుగుతోంది. సుఖాలు వస్తున్నాయి. మీరు శాంతిని అనుభవిస్తున్నారు. చూడండి, మీ ఓర్పు పెరుగుతోంది. కల్పనలకు అతీతమైన భారీ సంతోషం మీకు వస్తోంది. మీ జీవితం అద్భుతంగా మలుపు తిరుగుతోంది. కొంతమంది స్త్రీలు మీపై ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు మాటలు పుట్టిస్తున్నారు. మీ నష్టం కావాలని, మీ కలలు నెరవేరకూడదని. కానీ పరమాత్మ కృప మీపై పడుతోంది. మీరు ఇతరుల శుభాన్ని కోరుకుంటారు. అందుకే కొత్త శక్తి మీ జీవితంతో చేరుతోంది. ఎవరూ మీకు నష్టం చేయలేరు. ఎవరూ మిమ్మల్ని అవమానించలేరు. మీ జీవితంలో అతీత మార్పులు మీరు చూస్తారు. కొత్త విజయాంత అధ్యాయంలోకి ప్రవేశిస్తారు. చింతల నుంచి ముక్తి, సవాళ్లు ముగిసిపోతాయి. మీ ప్రశ్నలకు జవాబులు వస్తాయి. మా ప్రియమైన వారా, చాలా ఏమి జరగబోతోంది మీతో. సౌభాగ్యం మేల్కొంటోంది. మీరు ఊహించని కల్పనలకు అతీతమైన సంతోషాలు మీకు వస్తాయి. మీ జీవితంలో కొత్త సుఖాలు అనుభవించండి. మీ శత్రువులు స్వయంగా మోకరిల్లి పడతారు. మీ విమర్శకులు మిమ్మల్ని దూరం చేస్తారు. మీరు చాలా ముందుకు వెళ్తారు. అది ముగిసిపోతోంది. మళ్ళీ ఆ చాలు పనిచేస్తోంది మీ జీవితంలో. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊహించని విధంగా మళ్ళీ మీతో మోసం చేస్తోంది. మీ కళ్ల ముందు మళ్ళీ ధూళికెళ్లుతోంది. సంతోషాన్ని పంచుకోదు, బాధలు మాత్రమే పంచుకుంటుంది. మీరు మళ్ళీ దాని మాటల్లో పడతారు. ఇప్పుడు దాని మోసం నుంచి దూరంగా ఉండండి. అది మీ పొరుగువాడు. మీతో కలిసే ఉంటుంది. నిరంతరం మీతో సంబంధం. కానీ మీ సంతోషానికి బాధగా ఉంటుంది. అది పరమాత్మకు ప్రార్థించి మీకు సంతోషం రాకూడదని కోరుకుంటుంది. మా ప్రియమైన వారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు దైవిక ఆత్మ, దైవిక కర్మలు చేస్తున్నారు. అందుకే మీ పుణ్యం మీకు వస్తోంది. మీ భవిష్యత్తు అతి సురక్షితం. మీరు ఊహించని సౌభాగ్యం మేల్కొంటుంది. సంతోషాలు మాత్రమే మీకు వస్తాయి. మీ కర్మల శుభ ఫలితం మీకు తప్పకుండా వస్తుంది. మీరు చూసిన కలలు సాకారమవుతాయి. మీ కోరికలు పూర్తవుతాయి. మీరు మీ లక్ష్యానికి చాలా సమీపంలో ఉన్నారు. చాలా ముందుకు వెళ్తారు. చాలా దూరంగా వెళ్తారు. మా ప్రియమైన వారా, అడ్డంకులు ముగిసిపోతాయి. మీరు ఇబ్బందుల నుంచి ముక్తులవుతారు. ఇదే ఆ క్షణం. మీ సరైన కర్మలకు సరైన ఫలం మీకు వస్తుంది. మీ కార్యాలు దూరాల వరకు చర్చనీయమవుతాయి. భారీ విజయం మీకు వస్తుంది. మీరు విజయవంతులవుతారు. అద్భుతంగా మీ కోళ్లు నిండిపోతాయి. ఆ ఎప్పటి నుంచో మీరు తొలగించాలని కోరుకున్న లోపం, ఒక ఖాళీ భావం అకస్మాత్తుగా దూరమవుతుంది. మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు విజయవంతులవుతారు, అర్థవంతులవుతారు. మీరు మీ జీవితంలో ముందుకు సాగడానికి చాలా అందంగా ప్రయత్నించారు. మీ నిరంతర ప్రయత్నాలు ఇప్పుడు విజయవంతమవుతాయి. మీరు స్వయంగా కోరుకున్నవి పరమాత్మ కృపతో ఇప్పుడు మీకు వస్తాయి. మా ప్రియమైన వారా, మీరు ఊహించని సంతోషాలకు మీరు అర్హులవుతారు. చాలా ఏమీ అకస్మాత్తుగా మీకు వస్తుంది. మీ కలలు సాకారమవుతాయి. మంచి వార్తలు అకస్మాత్తుగా వస్తాయి. కొత్త సంతోషాల ద్వారం మీకు తెరుస్తుంది. మీ భాగ్యం మీ వైపు తిరుగుతోంది. మీరు ఊహించినట్టు మీ జీవనశైలి మారుతుంది. మీ శత్రువులు, విమర్శకులు మీ నుంచి దూరం అవుతున్నారు. మీ జీవితం కొత్త రూపంలో ప్రకాశవంతమవుతోంది. ఎవరూ మీ అడుగులను ఆపలేరు. ఒక భారీ విజయం మీ పేరుకు వస్తుంది. భారీ విజయం మీకు రాబోతోంది. మా పిల్లలారా, సానుకూల శక్తి మీ జీవితాన్ని నింపుతోంది. ఏమీ చెదిరిపోయినా, మీరు కోల్పోయినా 3 రోజుల్లో అద్భుత మార్పు మీ జీవితంలో వస్తుంది. అకస్మాత్తుగా మీ అడుగులు వేగంగా మీ కలల వైపు సాగుతాయి. మీరు అందరికీ చాలా ప్రియులవుతారు. తక్షణమే మీ మంజులను చేరుకుంటారు. పదోన్నతి మీలో ఏర్పడుతోంది. మీరు ఇతరులను గొప్పగా ప్రభావితం చేస్తున్నారు. మీరు ప్రేరణ తీసుకునేవారు. ఇప్పుడు వారు మీ నుంచి ప్రేరణ తీసుకుంటారు. ఇప్పటి వరకు లేనివి ఇప్పుడు పుష్కలంగా మీకు వస్తాయి. మీ అన్ని కోరికలు పూర్తవుతాయి.
మా ప్రియమైన వారా, ఒక చిరస్థాయి జరగబోతోంది. మీరు ఇతరుల ఆశలపై సమాధానమవుతారు. ఎందుకంటే మీ కర్మలు గొప్పవి. సుఖాల సవేరు వస్తోంది. కొత్త విషయాలు మీ జీవితంలో మేల్కొంటాయి. కొత్త మిత్రులు చేరతారు. ఇప్పుడు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనసులోని అనుమానాలు తక్షణమే దూరమవుతాయి. సంతోషాలు మాత్రమే మీపై పడతాయి. సుఖ సౌకర్యాలతో మీ జీవితం ఎదుగుతుంది. ఆనందం కొత్తగా అనుభవిస్తారు. పరమాత్మ కృప మీపై రాత్రి రోజు పడుతుంది. మీ భాగ్యం రాత్రి రోజు మారుతుంది. మీరు చూసిన కలలు సాకారమవుతాయి. మీ దైవిక ప్రేమ మీకు వస్తుంది. 3 రోజుల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఊహించనివి. మీ జీవితంలో ఒక్క క్షణం కూడా సంతోషాలు లేకుండా ఉండదు. మీ జీవితం సంభావనలతో చుట్టుముట్టి ఉంది. మీరు అందరి మంచిని కోరుకుంటారు. అందరి సంతోషాలు కల్పించుకుంటారు. మా ప్రియమైన వారా, సమయం చాలా అనుకూలం. సుఖం, శాంతి, సమృద్ధి మీకు వస్తాయి. 4 దిశల నుంచి సహాయం వస్తుంది. చూడండి మా ప్రియమైన వారా, సుఖాల కొత్త అనుభవం మీరు చేస్తారు. మీ మనసు శాంతంగా ఉంటుంది. జీవితంలో వేరే ఆనందం వస్తుంది. ధనం 4 దిశల నుంచే పడుతుంది. మీరు సమృద్ధిగా మారతారు. ముందుకు సాగండి. ఇది ఆ సమయం. మీరు భారీ విజయాన్ని పొందాలి. శత్రువులు స్వయంగా మీ జీవితం నుంచి దూరమవుతారు. మీరు విజయులవుతారు. ఇది ముందుకు సాగే సమయం. అలసిపోకండి, ఆగకండి. పరమాత్మ కృప మీపై పడుతోంది. మీ కలలు సాకారమవుతాయి. సమయం వచ్చేసింది. మీ మనసులోని ప్రశ్నలకు జవాబులు వస్తాయి. మీ కోరికలు పూర్తవుతాయి. మీ ప్రయత్నాలు ఇప్పుడు అర్థవంతమవుతాయి. మీ కఠిన పోరాటాలు ఫలిస్తాయి. మీలో నిర్ణయ శక్తి ఉంది. చాలామంది మీతో చేరలేదు. కానీ ఇప్పుడు ఈ సందేశం మీకు చేరడమంటే మీ ఇంట్లో కొత్త శక్తి ప్రవేశిస్తోంది. సౌభాగ్యం 30 రోజుల్లోపు మేల్కొంటుంది. మీ జీవితం పూర్తిగా మారుతుంది. మా ప్రియమైన వారా, మీకు అకస్మాత్తుగా చాలా ఏమీ వస్తుంది. మీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. మీ జీవితంలో ప్రణాళికాబద్ధంగా విజయాలు వస్తాయి. సంతోషాల ద్వారాలు తెరుస్తున్నాయి. మీ జీవితం దైవిక ప్రకాశంతో అలంకరించబడుతోంది. ధనంతో నిండిపోతుంది. మీ జీవితంలోని సమస్యలు, అడ్డంకులు అన్నిటి నుండి మీరు ముక్తులవుతారు. చాలా విషయాలు మీకు వస్తాయి. మీరు ఎప్పుడూ కోరుకున్నవి. మీతో అతి శుభకార్యాలు జరుగుతాయి. మీ భవిష్యత్తు సురక్షితం. సంతోషాలు మీకు వస్తాయి. మీరు ఆశించిన వారు, సహాయం చేయని వారు ఇప్పుడు అందరూ మీకు సహాయం చేస్తారు. మీ జీవనశైలిలో మార్పు వస్తుంది. మా పిల్లలారా, మీరు మీ జీవితాన్ని చాలా మార్చుకున్నారు. మీ పరిస్థితులు మెరుగవుతున్నాయి. మీ ఆలోచనలు మారుతున్నాయి. ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు. అందుకే మీతో చాలా మంచిది జరుగుతుంది. సందిగ్ధతలు దూరమవుతాయి. సౌకర్యాలు మీ జీవితంతో చేరతాయి. పరమాత్మ కృప మీపై పడుతోంది. మీ జీవితంలో అపూర్తి విషయాలు పూర్తవుతాయి. ప్రతికూలాలు సానుకూలమవుతాయి. సమయం వచ్చేసింది. అన్నీ మీరు ఊహించినట్టు జరుగుతాయి. కుండలో తామర పుష్పించినట్టు మీరు మీ సామర్థ్యాన్ని తెలుసుకోలేదు. మీరు చాలా ముందుకు వెళ్తారు. విజయవంతులవుతారు. అతని ఉద్దేశాలు మంచివి కావు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అతను మీ నుంచి క్షమాపణ కోరుకుంటున్నాడు. మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి చేరాలని. మా ప్రియమైన వారా, అతను మీతో కలిసే ఉంటాడు. కానీ ప్రతికూల శక్తులతో చుట్టుముట్టి ఉన్నాడు. ఎప్పుడూ చెడు మాటలు, చెడు ఆలోచనలు, మీకు చెడు చేయాలని ప్రణాళికలు. అతని ఉద్దేశం ఒకటి కాదు. చాలాసార్లు మీపై దాడి చేశాడు. చాలాసార్లు మీ నష్టం చేశాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అతను సరైనవాడు కాదు. మీరు మళ్ళీ అతని తీయ మాటల్లో పడతారు. యూనివర్స్ చెప్తోంది, ఇక చాలు. మీ పూర్వీకులు చెప్తున్నారు, ఇక చాలు. మీరు రక్షణ కవచంగా మరింత బలపడ్డారు. మీ మంచి కర్మల ఫలం నిరంతరం వస్తోంది. అతను మీ దృష్టి పెట్టండి. శాంతంగా ఉండండి. మీ మనసును ఎంత శాంతంగా ఉంచినంత దైవిక శక్తులను అంత మరింత అనుభవిస్తారు. మీరు తప్పు కార్యాల నుంచి దూరంగా, తప్పు ఆలోచనల నుంచి దూరంగా ఉంటారు. అందుకే పవిత్ర ఆత్మలు, సూక్ష్మశక్తులు మీతో దైవికంగా చేరాలని, చాలా ఏమీ ఇవ్వాలని కోరుకుంటున్నాయి. పరమాత్మ కృప మీ జీవితంలో ఎక్కువగా పడుతోంది. చాలా ఏమీ మీకు వస్తుంది. భయపడకండి, గంభీరపడకండి. మీ జీవితం గొప్పది. ఆనందాన్ని అనుభవిస్తారు. మీ భాగ్యం మారుతోంది. మీరు ఊహించని రంగంలో కూడా చాలా పురోగతి సాధిస్తారు. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీకు వస్తుంది. నిరంతరం వస్తుంది. భవిష్యత్తులో కొన్ని దైవిక శక్తులు మీతో చేరాలని, చాలా ఏమీ ఇవ్వాలని. చూడండి మా ప్రియమైన వారా, మార్గాలు ఎలా తెరుస్తున్నాయి. మీ కలలు ఎలా సాకారమవుతున్నాయి. మనసులోని ప్రతి గందరగోళ ప్రశ్నకు సరైన జవాబు వచ్చేసింది. ఇది ఆ సమయం. మీ భాగ్యాన్ని మార్చడాన్ని మీరు చూస్తారు. స్వయంగా మీ కళ్ళ ముందు చాలా ఏమీ ఉంది. చూస్తూ పోండి. భారీ మంచి వార్తలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీ కలల సాకారమయ్యే సమయం వచ్చేసింది. మీరు ఈ ప్రయాణంలో భాగమవుతున్నారు.
ఈ ప్రయాణం మీ మంజిల వరకు తీసుకెళ్తుంది. 2 సంవత్సరాలలో మీ జీవితంలో 3 భారీ కార్యాలు జరుగుతాయి. మీలోని విశ్వాసం భవ్య రూపం తీసుకుంటుంది. మీరు తెలియకుండానే ఎత్తులకు చేరతారు. ఇప్పుడు మీ జీవితంలో మిత్రులుగా మంది చేరతారు. ఈ ప్రయాణంలో అడుగు మీద అడుగు మెట్టుతారు. చూడండి, మీరు మీ లక్ష్యం వైపు వేగంగా సాగుతున్నారు. మీ కలలను సులభంగా సాధించవచ్చు. అనుభవించండి. ఒక దైవిక అలౌకిక శక్తి మీతో ఉంది. ఇది సంయోగం కాదు, ఇది నా సంకల్పం. మీకు ఈ సందేశం చేరాలని, మీ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి. మీ మనసులోని ప్రతి ప్రశ్నకు జవాబు మీకు వస్తుంది. చాలా ఏమి మీకు తెలియకుండా ఉంది, ఊహించకుండా ఉంది. కానీ ఆ సంతోషాలను నేను మీతో చేర్చుతున్నాను. భయపడకండి మా ప్రియమైన వారా, ఎక్కువ ఆలోచించకండి. మీకు పరమాత్మ ద్వారాలు తెరుస్తున్నాడు. మీరు ఎప్పుడూ ఎవ్వరినీ నిందించలేదు. చూడండి, మీ శత్రువులు మీ జీవితం నుంచి ఎలా వెనక్కి తగ్గుతున్నారు. చాలా ఏమీ వస్తుంది. భాగ్యం మారుతుంది. మీ భాగ్యం 3 రోజుల్లోపు మారిపోతుంది. ముందుకు సాగండి మా ప్రియమైన వారా, ఇది సమయం. బ్రహ్మాండం మీతో మాట్లాడుతోంది. కేవలం 3 రోజులు మిగిలాయి. మీరు ఊహించినది మీకు వస్తుంది. మీరు మీ జీవితంపై నియంత్రణలో ఉన్నారు. అయినా ఈ అలసట ఎందుకు? ఎట్టి అడ్డంకు లేదు. ఎందుకు అడ్డంకుగా అనిపిస్తోంది? ఎట్టి మోసం లేదు, గందరగోళం లేదు. మీ మనసులోని అన్ని ప్రశ్నలు సరిగ్గా పరిష్కారమయ్యాయి. మీకు ఎట్టి శత్రువు లేడు. మీ అభిమానులు చాలామంది వస్తారు. అందరూ మీకు సహాయం చేస్తారు. 3 దిశల నుంచి మంది మీతో చేరతారు. మీరు ప్రత్యేకులు. దానిని నిరూపించాల్సిన అవసరం లేదు. మీ భాగ్యం మారుతోంది. మీ భాగ్యం మారుతోంది. మీ మంచి కర్మల ఫలం మీకు వస్తోంది. పరమాత్మ కృప మీపై ఎంత పడుతోంది? మీరు ఎప్పుడో ఊహించని భాగ్యం కంటే ఎక్కువ మీకు వస్తుంది. ఆలోచించకండి. ఇబ్బందులు, అడ్డంకులు ముగిసిపోయాయి. ఇక్కడికి చేరడం మీ మంచి కర్మలు. మీరు చాలా ముందుకు వెడతారు. మీ అడుగులు వెనక్కి తీసుకోకూడదు. అలసిపోకండి, ఆగకండి. అందంకాల రోజులు ప్రారంభమవుతున్నాయి. పరమాత్మ కృప మీపై పడుతోంది. మీ భవిష్యత్తును బంగారు కలంతో రాస్తున్నాడు. ఎక్కడికైనా విజయాన్ని చూస్తారు, ఓటమి ఉండదు. ప్రతి కార్యంలో భారీ విజయాలు మీకు వస్తాయి. కఠిన కాలాలు చూశారు, కష్ట పరిస్థితులు చూశారు. ఇప్పుడు సంతోషాల వాతావరణాన్ని చూస్తారు. సంతోషాల వాన మీపై పడుతుంది. జాగ్రత్తగా సాగండి. మీ జీవితంలో ప్రకాశవంతతను చూస్తారు. మీ భాగ్యం మెరుగవుతుంది. సరైన కార్యాలు చేస్తే ఆ ఫలం తప్పకుండా వస్తుంది. పరమాత్మ కృప మీపై పడుతోంది. ప్రపంచవ్యాప్త సంతోషాలు మీకు వస్తాయి. మీ జీవితం మేల్కొంటుంది. కల్పనలతో నిండినవి మీకు వస్తాయి. మీరు ఊహించనివి ఎంత. ప్రతిరోజు కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతున్నాయి. మీ జీవితం మేల్కొంటోంది. ఆలోచన కంటే ఎక్కువ, ఆశ కంటే ఎక్కువ మీకు వస్తుంది. సిద్ధంగా ఉండండి. విజయ మార్గాలు తెరుస్తున్నాయి. మీ జీవితంలో సూర్యోదయంలా కొత్త సవేరు వస్తుంది. మా పిల్లలారా, మీకు మీ భాగ్యం కంటే ఎక్కువ వస్తుంది. పరమాత్మ కృప మీపై పడుతోంది. మీ శత్రువులు బలహీనులవుతారు. అలౌకిక దైవిక శక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. ఎవరూ మీకు ఓటమి చెప్పలేరు. ఎవరూ మీకు కళ్ళు చూపించలేరు. ఒక కొత్త బహుమతి మీకు వస్తుంది. మిమ్మల్ని చూసి జలన చేసేవారు, మిమ్మల్ని భయపెట్టాలని కోరేవారు, వారు స్వయంగా మీ జీవితం నుంచి దూరమవుతారు. మీ పేరుకు భారీ విజయం రాబోతోంది. అన్ని చాలా శుభాలు మీతో జరుగుతాయి. మీకు గంభీరపడడానికి ఏమీ లేదు. మీ సహనం పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది. శాంతితో ఈ కొత్త మార్గంలో ముందుకు సాగండి. సమయం వచ్చేసింది. ధనంలో, డబ్బులో ఆడుకుంటారు. మీపై వాన పడుతుంది. మీరు కొన్ని గడియలు చూశారు. ధన సమస్యలు చాలా వచ్చాయి. ఒంటరిగా అనేక ఇబ్బందులు భరించారు. కొరతలు ఎదుర్కొన్నారు. అయినా మీరు నిజాయితీ మార్గాన్ని వదలలేరు. పరమాత్మ కృప మీపై పడుతోంది. చూడండి, ఆ బాధపూరిత రోజులు ముగుస్తున్నాయి. మీరు సంతోషాల మార్గంలో సాగుతున్నారు. అకస్మాత్తుగా ధన మార్గాలు, మూలాలు చేరతాయి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఊహించనివి పొందుతారు. చూస్తూ ఉంటే మీ జీవితంలో అద్భుత మార్పు వస్తుంది. అకస్మాత్తుగా అడ్డంకులు దూరమవుతాయి.